అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తిరుమల తిరుపతి ప్రాంతాలలో గత కొద్ది రోజులుగా చిరుతపులుల సంచారం ఎక్కువగా ఉంది. గత కొద్ది రోజులుగా ఈ యొక్క చిరుతపులులు తరచూ అటు భక్తులకు ఇటు పాదచారులకు కనిపిస్తూ తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న పరిస్థితి ఎక్కువగా ఉంది. అంటే శేషాచల అటవీ ప్రాంతంలో నివాసం ఉన్న చిరుతపులులు క్రమంగా యొక్క జనవాసాల్లోకి రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఒక చిరుతల దాడిలో భక్తులు కూడా గాయపడిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒక చిరుతపులులను కట్టడి చేయడం కోసం అంటే భక్తులపైన దాడులు జరగకుండా వాటిని అడవుల్లోకి పంపించి వాటిని సంరక్షించే విధంగా కూడా అటు టీటీడీ అధికారులు ఇటు ఫారెస్ట్ అధికారులు అనేక చర్యలు చేపడుతున్నారు. అయితే ఎక్కడో ఒక్కడ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో ఈ యొక్క చిరుతపులులు సంచారం అయితే నిత్యం జరుగుతూనే ఉన్నాయి. నిన్న ఒక్కరోజు మాత్రమే తిరుమలలో నిన్న సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో అన్నమయ్య భవన్ వెనుక వైపు ఉన్న భాగంలో ఒక చిరుతపులి సంచారం కనిపించింది. అదేవిధంగా నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో తిరుపతి అలిపిరి సమీపంలోని ఒక అరవింద్ ఐ హాస్పిటల్ దగ్గర కూడా ఈ యొక్క చిరుత సంచరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంటే తిరుమలలో కూడా అన్నమయ్య భవన్ వద్ద వెనక వైపు ఈ యొక్క చిరుత సంచారాన్ని సెల్ ఫోన్లో బంధించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అలిపిరి సమీపంలో కూడా ఒక అరవింద్ ఐ హాస్పిటల్ దగ్గర కూడా ఈ ఆటోకు సంబంధించిన డ్రైవర్లు కూడా ఆ యొక్క చిరుతపులి కదలికలను కూడా సెల్ ఫోన్లో చిత్రీకరించారు. వాళ్ళు ఆ యొక్క చిత్రీకరణ సమయంలో ఆ చిరుతపులి భయానికి లోనై అడవుల్లోకి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అంటే తరచూ ఈ యొక్క చిరుతపులి సంచారం అటు భక్తులను ఇటు అధికారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఈ సందర్భంలోనే 90 రోజుల ముందు అంటే 3 నెలల క్రితం తిరుపతి ఎస్వి వెటర్నరీ కాలేజీ అలాగే యూనివర్సిటీకి సంబంధించి ఎస్వి యూనివర్సిటీ పరిధిలోని అలాగే వేదిక్ యూనివర్సిటీ పరిధిలో కూడా యొక్క చిరుత సంచారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఏర్పాటు చేసిన బోన్లో చిరుతపులు కూడా చిక్కడం కూడా జరిగింది. ఆ యొక్క చిరుతపుల్ని ఒక వెటర్నరీ అధికారులు పరీక్షించి ఆ తర్వాత నల్లమల అడవుల్లో కూడా దాన్ని వదలడం కూడా జరిగింది. అంటే ఇక శేషాచల అటవీ ప్రాంతం పూర్తిగా ఇక అటవీ ప్రాంతం కావడంతో దీనికి సమీపంగా కొండకు కిందగా ఈ యొక్క తిరుపతి ఉండడంతో ఆ యొక్క పులులు యొక్క వేట ఆడుతూ యొక్క జనవాసాల్లోకి వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ ప్రాంతంలోనే అంటే కొండ కింద భాగం యొక్క తిరుపతి ఉండడంతో అలిపిరి సమీపంలో ఉండడంతో ఈ అలిపిరికి చుట్టుపక్కల కూడా ఈ యొక్క యూనివర్సిటీలు సుమారు 6 యూనివర్సిటీలు విస్తరించి ఉండడం కూడా ఈ యొక్క చిరుతపులులు రావడానికి కారణమవుతుంది. ఈ ప్రాంతంలోనే జింకల సంచారం కూడా ఎక్కువగా ఉండడంతో వాటిని వేటాడడం కోసం చిరుతపులులు వస్తున్నాయి. ప్రధానంగా ఈ యొక్క యూనివర్సిటీల పరిధుల్లో కూడా ఈ యొక్క హాస్టల్లో వాళ్ళు కానీ అలాగే కొంతమంది యూనివర్సిటీల సిబ్బంది కూడా ఇక్కడ క్వార్టర్స్లో నివాసం ఉంటున్నారు. వారు వినియోగిస్తున్న ఆహార పదార్థాలు కొంత చెడిపోయిన పదార్థాలు అలాగే వేస్ట్ను కూడా తీసుకొచ్చి ఈ యొక్క ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల వాటి కోసం కుక్కలు రావడం కుక్కల కోసం ఈ యొక్క చిరుతపులులు కూడా రావడం కూడా జరుగుతుంది. అంటే పూర్తిగా ఇక్కడున్న సిబ్బందిని కానీ అదేవిధంగా యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థుల్ని అలాగే ఇక్కడున్న స్థానికులను కూడా ఈ యొక్క అటవీ శాఖ అధికారులు టీటీ అధికారులు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా ఉందంటే ఈ యొక్క యూనివర్సిటీ పరిధిలో గత కొద్ది రోజులుగా చిరుతపులుల సంచారం ఎక్కువగా ఉందని చెప్పి కూడా అనేక సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంటుంది. అంటే పూర్తిగా ఈ యొక్క చిరుతపులను ఇక జనవాసాల్లోకి రాకుండా నియంత్రించే విధంగా కూడా టీటీడీ అధికారులు అలాగే అటవీ శాఖ అధికారులు కూడా అనేకమైన చర్యలు చేపడుతున్నారు. అంటే ప్రధానంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ యొక్క అలిపిరి నుంచి జూ పార్క్ వెళ్ళే మార్గ మధ్యంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉండడంతో ఇక్కడ ఎక్కువగా చిరుతపులులు సంచారం ఉన్నట్లు కూడా ఈ యొక్క అటవీ శాఖ అధికారులు గుర్తించిన పరిస్థితి ఉంది. అంటే దారిలో వెళ్ళే వాహనదారులు కానీ పాదచారులు కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.